ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మన ఆధ్యాత్మిక లోకంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన పర్వదినం మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళపక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకునే ఈ పండుగ భక్త కోటికి ముక్తిని ప్రసాదించే గొప్ప దినం. 2026 సంవత్సరంలో ఈ మహాపర్వదినం ఎప్పుడు వస్తుంది? పూజా ముహూర్తాలు ఏమిటి? శివుని అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాం. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రికి అనేక చారిత్రక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, రక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఆది అంతం లేని ఒక మహా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. శివుడు మరియు శక్తి వివాహం జరిగిన పవిత్ర దినం ఇదేనని భక్తుల నమ్మకం. ఇది ప్రకృతి మరియు పురుషుడి కలయికకు ప్రతీక. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి లోకాలను కాపాడి నీలకంఠుడుగా మారిన దినం కూడా ఇదే. ప్రతి ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత అయోమయం నెలకొంటుంది. శాస్త్రం ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి అర్ధరాత్రి ఏ రోజున ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణించాలి. అయితే ఈసారి మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజున వస్తుంది. చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై చతుర్దశి తిథి ముగింపు ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. అయితే చతుర్దశి తిథి ఆదివారం రాత్రి వ్యాపించి ఉన్నందున ఫిబ్రవరి 15నే మహాశివరాత్రిగా జరుపుకోవాలి. సోమవారం సూర్యోదయానికి తిథి ఉన్నప్పటికీ రాత్రి పూజలకు ఆదివారమే ప్రశస్తం. మహాశివరాత్రి నాడు రాత్రి 4 జాములలో చేసే పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లింగోద్భవ కాలం అని పిలిచే ఈ సమయంలోనే శివుడు జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఇది ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాల నుండి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. 4 జాముల పూజా సమయాల వివరాలు చూద్దాం. మొదటి జాము ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. రెండవ జాము ఫిబ్రవరి 15 రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాల వరకు. మూడవ జాము ఫిబ్రవరి 16 అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల వరకు. నాలుగవ జాము ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు. మరి ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి? ఫిబ్రవరి 16 సోమవారం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల మధ్య ఎప్పుడైనా చేయవచ్చు. పూజ ఇంటి వద్ద ఎలా చేయాలి? మహాశివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళలేని వారు ఇంటి వద్దే భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని పూజించవచ్చు. పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులు: శివలింగం, పసుపు, కుంకుమ, విభూతి, చందనం, అక్షితలు, దీపం, అగరవత్తులు, గంట. శివుడు అభిషేక ప్రియుడు. ఇప్పుడు చెప్పే ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం ఉంటుంది. మొదటగా నీరు. శివుడికి నీటితో అభిషేకం చేయడం వలన మనశ్శాంతి పొందుతారు. రెండవది ఆవు పాలు. ఆవు పాలతో అభిషేకం చేయటం వలన ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయి. మూడవది పెరుగు. పెరుగుతో శివుడికి అభిషేకం చేయటం వలన పశు సంపద, ఐశ్వర్యం లభిస్తుంది. నాలుగవది తేనె. తేనెతో అభిషేకం చేయడం వలన మధురమైన వాక్కు మరియు సుఖం పొందుతారు. ఐదవది నెయ్యి. నెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆరవది పంచదార లేదా చెరకు రసంతో అభిషేకం చేయటం వలన ధనలాభం, శత్రుజయం పొందుతారు. ఏడవది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన రాజభోగాలు వెల్లివిరుస్తాయి. ఎనిమిదవది విభూతి. విభూతితో అభిషేకం చేయడం వలన మీరు చేసిన పాపాల నుండి బయటపడతారు. పూజ మొదలుపెట్టే ముందు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
పూజా గదిని శుభ్రం చేసి దీపం వెలిగించి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ మీ పేరు గోత్రంతో సంకల్పం చెప్పుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడిని స్మరించుకోవాలి. ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఇప్పుడు చెప్పిన ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. ప్రతి అభిషేకం తర్వాత శుద్ధ జలంతో శివలింగాన్ని కడగాలి. శివునికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు. 3 ఆకులు కలిసి ఉన్న ఒక్కో దళాన్ని సమర్పిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రియాయుధం అని స్తోత్రం చదవాలి. శివుని 108 నామాలతో అక్షతలు లేదా పూలతో పూజించాలి. పండ్లు పాయసం లేదా పాలను నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర నీరాజనమిచ్చి శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణ అనేవి 2 కళ్ళు వంటివి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం ఉత్తమం. సాధ్యపడకపోతే పండ్లు పాలు లేదా లఘు ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసం వల్ల ఇంద్రియాల మీద నియంత్రణ లభిస్తుంది. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు కఠిన ఉపవాసం చేయనక్కర్లేదు. భక్తి ముఖ్యం తప్ప శరీరాన్ని హింసించడం కాదు. రాత్రంతా నిద్రపోకుండా భగవన్నామస్మరణలో గడపాలి. జాగరణ అంటే కేవలం సినిమా చూడటం లేదా కాలక్షేపం చేయటం కాదు. శివపురాణం పఠించటం, భజనలు చేయటం లేదా లింగాష్టకం, శివాష్టకం వంటివి పఠించటం చేయాలి. శివరాత్రి నాడు భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో గ్రహాల స్థితి వల్ల మానవ శరీరంలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. నిటారుగా కూర్చుని జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. మహాశివరాత్రి రోజున ఇప్పుడు చెప్పే స్తోత్రాలు పఠించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. లింగాష్టకం. బ్రహ్మమురారి సురార్చిత లింగం. శివాష్టకం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. బిల్వాష్టకం. త్రిదళం త్రిగుణాకారం మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ స్తోత్రాలు పఠించటం వల్ల అనంతమైన పుణ్యఫలం పొందుతారు. మహాశివరాత్రి రోజు చేయకూడని తప్పులు ఇవే. పురాణాల ప్రకారం శివుని పూజలో మొగలి పువ్వును వాడకూడదు. శివునికి శంఖంతో అభిషేకం చేయడం నిషిద్ధం. సాధారణంగా శివ పూజలో తులసి దళాలను ఉపయోగించరు. పారణ సమయం వరకు అన్నం తీసుకోకూడదు. పూజ చేసే సమయంలో కోపం, అసూయ, ద్వేషం వంటి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుకునే రోజు. 2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడు రాబోతున్న ఈ పవిత్ర దినాన్ని భక్తితో ఆచరించండి. ఆదివారం శివరాత్రి ప్రారంభమై సోమవారం పారణతో ముగియడం ఒక గొప్ప శుభ సంకేతం. ఈ ఏడాది మహాశివరాత్రి మీ ఇంట్లో సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను నింపాలని, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. మీరు ఈ ఏడాది ఏ శివక్షేత్రాన్ని దర్శించాలనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.